కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నప్పుడు ఎక్కడే కానీ గ్యారంటీ లేకుండా ఎక్కడైనా కానీ వీళ్ళు అప్పు తెచ్చినారా లేదా అప్పు చేయకుండా ఏమన్నా కడుతుండారా? అదొక ప్రశ్న. ఇప్పటికే 13,000 కోట్లు 47,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని 13,000 కోట్లు చేయడం జరిగింది. అందులో 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్, అంటే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయిందనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. మా సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కల్చరే లేదు. పని చేసిన తర్వాత బిల్లులు ఇచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్గా మీరు చేసిన ఆలోచన వలన మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. దాని తర్వాత ఇవన్నీ చెప్తూ ఎందుకే ఇవన్నీ అసాధారణమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేసేసినారు. మంచిదే, కానీ కనీసం ఇప్పుడు అది ఒప్పుకోలేదు కదా. ప్లాన్ బి, ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకు రాజధాని అంటే ఏమో బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమైనా పొరపాటు ఉందా అని నేను చాలా మందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు ఉంటే ఏం పొరపాటు ఉంది సార్ అని లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రం కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలు ఏంది, ఏంటి ఇవన్నీ భాష? ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలన్నమాట. అసలు ఈ సంస్కృతి ఏమో మాకు అర్థం కాలేదు. ఇది కాక ఏం చెప్పినారు ఆయన, ఇప్పటి వరకు ఎకరాకు 2 కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది కదా. మీరు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతవరకు 2014 నుంచి 19 కేవలం 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 5,335 కోట్లు మాత్రమే. ఆ రోజుకే మీరు చెప్పిన అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కావాలా. మీరు 5 ఏళ్ళకి అంతే కదా ఖర్చు పెట్టినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 47,000 కోట్ల అప్పులకు తయారు చేసుకున్నారు. 13,000 చేసినారు. 5,500 మీరు చూస్తే మొబైల్ అడ్వాన్సులు తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినది. మరి ఒక దాంట్లో 2,500 కూడా 960 కోట్లు వేరే పనులకు మళ్ళీ వాడుకున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడండి మీరు కట్టేది? ఏంది మీరు చేస్తున్న పని అనేది ఆయన ప్రశ్న. నేను చాలా మందిని అడిగిన, ఇదేమన్నా తప్పు ఉందా అంటే కరెక్టే కదా సార్, దీంట్లో ఇవన్నీ ఫిగర్స్ అని గవర్నమెంట్ ఫిగర్సే కదా, తప్పేముంది? ఆ తర్వాత ఈ రాష్ట్రంలో దీని వలన, ఈ పాలసీ వలన, ఈ పరిపాలన వలన అసలు సామాన్య మానవుని జీవితము ఏ వైపు సాగుతుంది? సంక్షేమం ఎక్కడుంది? పరిపాలన ఎక్కడుంది? నాడు నేడు పనులన్నీ నిలిచిపోయినాయి. స్కూళ్ళు, ఆసుపత్రుల పనులు నిలిచిపోయినాయి. పట్టించుకునే నాదుడే లేడు. పిల్లలకు ఇవ్వవలసిన విద్య దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఇవన్నీ కలిపితే పిల్లలకు సంబంధించిన